బాలినేని వర్సెస్ చెవిరెడ్డి మాటల యుద్ధం పీక్స్కు చేరింది. అదానితో విద్యుత్ ఒప్పందాల లంచం వ్యవహారం బాలినేని వర్సెస్ చెవిరెడ్డిగా మారింది. ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. పదవుల కోసం మరీ ఇంత దిగజారుతారా అంటూ బాలినేనిపై విరుచుకుపడ్డారు చెవిరెడ్డి. అర్ధరాత్రి నిద్రలేపి విద్యుత్ ఒప్పందాలపై సంతకాలు చేయమన్నారన్న బాలినేని ఆరోపణలపై స్పందించిన చెవిరెడ్డి ఎమ్మెల్సీ పదవి కోసమే జగన్పై అభాండాలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటికే అదానిపై అమెరికాలో కేసు నమోదైంది. విద్యుత్ ఒప్పందాల కోసం అదాని ప్రభుత్వాధినేతలకు లంచాలు ఇచ్చారని వెల్లడించాయి అమెరికా దర్యాప్తు సంస్థలు. ఈ వ్యవహారం మాజీ సీఎం జగన్ మెడకు చుట్టుకుంటోంది. విద్యుత్ ఒప్పందాల కోసం అదాని జగన్కు లంచం ఇచ్చారనే వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై జగన్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కేంద్రం పరిధిలోని సెకీతో ఒప్పందం తన ప్రమేయం లేకుండానే జరిగిందన్నారు. సెకీతో ఒప్పందం సమయంలో తనను అర్ధరాత్రి 1 గంటకు నిద్రలేపి సంతకం చేయమన్నారని, కానీ తాను సంతకం చేయలేదని చెప్పారు. ఆ తర్వాతి రోజు కేబినెట్ భేటీలో సెకీ ఒప్పందాన్ని ఆమోదించారని పేర్కొన్నారు. బాలినేని వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. బాలినేని మాటలు చూస్తుంటే అబద్ధాలు ఇంత గొప్పగా మాట్లాడగలరా అనిపిస్తుందన్నారు. బాలినేని జనసేనలో చేరాక ఆ పార్టీ మెప్పు కోసం ఇలా మాట్లాడి ఉండొచ్చని, జగన్ను తిడితే మెచ్చుకుంటారని ఇంత దిగజారి మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం కోట్లు ఖర్చు పెట్టిన బాలినేని సెకీ ఒప్పందంపై సంతకం పెట్టిన విషయం మర్చిపోయారంటూ దుయ్యబట్టారు. ఇక 2 సార్లు విద్యుత్ ఒప్పందాలపై సంతకాలు పెట్టి ఇప్పుడు పార్టీ మారడంతో అర్ధరాత్రి సంతకం పెట్టమన్నారని చెప్పడం బాధాకరమన్నారు. ఏ కుటుంబం అయితే బాలినేనికి రాజకీయంగా అవకాశం కల్పించిందో వారిపైనే విమర్శలు చేస్తున్నారని, జగన్పై అభాండాలు వేసి లబ్ధి పొందాలనుకుంటే అది రివర్స్ అవుతుందన్నారు. ఇక ప్రత్యేక విమానంలో రష్యాకు అవతల పార్టీ వారిని తీసుకుపోయేంత స్వేచ్ఛను జగన్ ఇచ్చారని అన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలపై స్పందించిన బాలినేని తాను విలువలతో కూడిన రాజకీయాలు చేసే వ్యక్తినన్నారు. వైఎస్ఆర్ తనకు రాజకీయ భిక్ష పెట్టారని, ఆయనపై అభిమానంతోనే ఆయన మరణం తర్వాత పదవులను వదులుకొని వైసీపీలో చేరానన్నారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే జగన్ ఒక్కరేనా, విజయమ్మ షర్మిల కాదా అని బాలినేని ప్రశ్నించారు. విజయమ్మ షర్మిలపై అసభ్య పోస్టులు పెడితే ఆ కుటుంబం కానట్లు పట్టించుకోరా అని ప్రశ్నించారాయన. ప్రతిపక్ష నేతలను తిట్టిన వాళ్లకే టికెట్లు ఇస్తామనే సంప్రదాయం ఎవరు కొనసాగించారో అందరికీ తెలుసంటూ చెవిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బాలినేని. విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా జగన్కు అదాని ముడుపులు చెల్లించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అదానిపై అమెరికా కోర్టు కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారడంతో ఈ ఘటనపై అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో బాలినేనిని టార్గెట్ చేశారు చెవిరెడ్డి. ఒకప్పుడు తమ అధినేతకు వీర విధేయుడైన బాలినేని ఒక మాటంటే తిరిగి 4 మాటలంటూ విరుచుకుపడుతున్నారు. ప్రైవేట్ విమానంలో బాలినేని రష్యాకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావించిన చెవిరెడ్డి అది నీకు స్వేచ్ఛ కాదా అంటూ పోలిక తేవడంతోనే ఇద్దరి మధ్య పంచాయతీ పీక్స్కు చేరింది. జగన్ మంత్రివర్గంలో మంత్రులకు స్వేచ్ఛ ఉండేది కాదని బాలినేని అంటే అందుకు కౌంటర్గా చెవిరెడ్డి తాను ప్రైవేట్ విమానంలో రష్యాకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావించడాన్ని తప్పుపడుతున్నారు. తన మిత్రులతో కలిసి ప్రైవేట్ జెట్లో రష్యాకి వెళ్లడం మంత్రిగా స్వేచ్ఛ అవుతుందా అంటూ ప్రశ్నించిన బాలినేని ఈ సందర్భంగా చెవిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నిసార్లు ఆయన అమెరికాకు వెళ్లలేదు, అక్కడ ఆయనేం చేసేవారో బయట పెట్టమంటారా అంటూ ప్రశ్నించారు. దీంతో బాలినేని రష్యా టూర్, అలాగే చెవిరెడ్డి అమెరికా ట్రిప్లు ఇప్పుడు కొత్త చర్చకు తెరతీశాయి. ఇవన్నీ అటు తిరిగి ఇటు తిరిగి పార్టీ అధినేత జగన్కే చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.